నమస్కారం అండి. ఈరోజు మనం టెక్కలి రావడం జరిగింది శ్రీకాకుళం దాటిన తర్వాత. సో మనం ఒక సౌత్ ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ అనేది ఇచ్చామన్నమాట. సో మేస్త్రి గారు, మీ పేరండి? వీరన్న. సో వీరన్న గారు, ఆయనకు టోటల్ ఈ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, కొలతలు పక్కాగా దింపాలంటే ఎలా చేయాలనేది మొత్తం పిన్ టు పిన్ మనం చెప్పడం జరిగింది. చెప్పామండి? 100%? రైట్. ఇప్పుడు మీరు చేసేదానికి నేను మీకు చెప్పిన దానికి మన అంతరార్థాలు మన వచ్చినాయా? మీకు మొత్తం అర్థమైందా క్లియర్గా? సో ఇంత పక్కాగా ఇంత సన్న వర్క్ మీరు చేశారా ఇంతవరకు? చేయలేదు. సరే వీరన్న కదా. సో నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ కొలతలన్నీ వేస్తే డయాగ్నల్తో సహా 100% రైట్గా వచ్చిందండి. నేను ఇంతవరకు ఎన్నో సైట్లు నేను విజిట్ చేస్తూ ఉంటాను కదా. సో అందులో పక్కాగా వచ్చిన ఫస్ట్ కొలత ఇదే. నిజమండి. ఎందుకంటే అంత పక్కాగా చేయడం నాట్ ఏ జోక్. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. సో ఆయన నిజంగా పక్కాగా చేశారు. ఒక్క దారం అటు ఇటు పర్వాలేదు కదా, కానీ మళ్ళీ సెట్ చేసుకుంటారు. సో ఇల్లు కట్టే బిఫోర్ ఒకసారి నేను ప్లాన్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ రండి. సో ఇందులో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్ ప్లానింగ్. సో టోటల్ ప్లానింగ్ ఇది. సో ఈ ప్లాన్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం ప్లాన్కి సంబంధించినంత వరకు ఇట్లా పట్టుకున్నాను ఒకసారి. రైట్. ఈ మొత్తం ప్లాన్లో ఇక్కడ చూడండి, మనం ఎట్లా ఇస్తామంటే బిఫోర్ ప్లాస్టింగ్ ఎంత ఉండాలి అండ్ ఆఫ్టర్ ప్లాస్టింగ్ ఎంత ఉండాలి ఇక్కడ క్లియర్గా రాసేస్తాం. అట్లనే చాలామంది అడుగుతారు మనం ప్లాన్ ఎలా ఇస్తామని. డోర్, విండో, సబ్ డోర్, ఎవ్రీథింగ్ మనం మొత్తం కొలతలతో సహా ఇస్తాం. ప్రతి రూమ్కి సంబంధించిన కొలతలు పక్కా దారాలతో సహా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది దక్షిణ ఫేసింగ్ సంబంధించిన రోడ్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో ఇవ్వమని చెప్పాము. ఇక్కడ డైరెక్ట్ మార్క్ మిస్ అయింది. సో మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. అండ్ మెయిన్ డోర్ అనేది సెంటర్ డోర్. అండ్ ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. సో వీళ్ళకు కిచెన్ దగ్గర బెడ్రూమ్ అనేది కుదరట్లేదు కాబట్టి ఇక్కడ కిచెన్ ఇచ్చేసేసి మళ్ళీ బెడ్రూమ్ ఇక్కడ షిఫ్ట్ చేసేసాం. సో ఇది కంప్లీట్ పెద్ద హాల్. ఈ విధంగా ప్లాన్ అనేది డిజైన్ చేసాం. చూడండి మొత్తం క్లియర్గా. సో ఇది మనం టెక్కలిలో ఇచ్చిన ప్లాన్ అండి. ఓకేనా. పక్కాగా మనం ఇచ్చే ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఇది ఒక రెండు పేజీలు ఇవి. ఇక్కడ చూడండి, ఇది ఒక 2 పేజీలు పిల్లర్లకు సంబంధించిన పాయింట్లు. మళ్ళీ ఒక డీటెయిలింగ్ ప్లాన్. ఇక్కడ చూడండి, కరెక్ట్ జూమ్ చేసి చూస్తే అసలు గోడ ఎంత, కిటికీ ఎంత, పక్కాగా మనం మొత్తం కొలతలు ఇస్తామన్నమాట. ఇట్లాంటి కొలతలు ఇస్తే అసలు మేస్త్రి గారికి చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ కొలతలు లేకుండా కూడా ప్లేన్ ప్లాన్ అనేది ఇస్తాం. ఇది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకు. సో మళ్ళీ డీటెయిలింగ్గా ఇక్కడ ఇంకోటి ఏమి ఇస్తామంటే ఇక్కడ చూడండి, టోటల్ అసలు సైట్ ఎంత, అందులో సెట్ బ్యాక్స్ ఎట్లా ఉంటాయి, టోటల్ ప్లాన్ ఎలా ఇస్తామనేది ఇట్లా 5-6 పేజెస్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరికన్నా ప్లాన్ కావాలంటూ కూడా మనల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.